మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. నమస్తే, వీటీవీ హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒక స్పెషల్ హాస్పిటల్కి అయితే వచ్చేసామండి. ఎందుకు స్పెషల్ అని అంటున్నానంటే మొత్తం నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ హాస్పిటల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది. ముఖ్యంగా ఈ హాస్పిటల్ వచ్చేసరికి రామ్ నగర్ మెయిన్ రోడ్లో ఆంజనేయ స్వామి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. జీజీ చారిటబుల్ హాస్పిటల్. సో ఇక్కడ ఏంటంటే రూపాయి ఓపీ అనమాట. అండ్ ₹1 ఓపీ ఫీజు ఉంటుంది. చాలామంది ₹1 ఓపీ ఫీజు తీసుకుంటారు. లేదు అని అంటే 0తో ఓపీ అనేది అయిపోతుంది అనమాట. సో యాక్చువల్గా మనం ప్రైవేట్ హాస్పిటల్స్లో చూసుకున్నట్లయితే నార్మల్గా 10 days ఓపీకే ₹500, ₹1000, ₹1500 కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఇది ఏంటంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ₹1 వైద్యం అనమాట. అండ్ ఇక్కడ మెడిసిన్స్ కానివ్వండి, అలాగే టెస్టులు కానివ్వండి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ అవి కూడా ఏంటంటే 50% డిస్కౌంట్తో. మీకు బయట ప్రైవేట్ హాస్పిటల్లో మీ సర్జరీ కోసం ఒక 3 lakhs అట్లా అన్నారనుకోండి, ఇక్కడ మనకి ₹1 lakh అయిపోతుంది అనమాట. అంత స్పెషల్ డిస్కౌంట్లో ఇస్తున్నారు ట్రీట్మెంట్ కానివ్వండి. అలాగే స్పెషల్ డిస్కౌంట్ అండ్ చారిటీ. ₹1 వైద్యం అని అంటే తక్కువేం చేయరండి. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎంత హైజీన్గా ఉంటారో, ఎంత జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేస్తారో అంతే జాగ్రత్తగా ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చేస్తారనమాట. సో లోపలికి వెళ్దాము, కొంతమంది పేషెంట్స్తో కానివ్వండి, అలాగే కొంతమంది డాక్టర్స్తో కూడా మాట్లాడి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏమేమి ట్రీట్ చేస్తారు, దీని గురించి అంతా కూడా ట్రీట్మెంట్ ఎలా ఉంది అంతా కూడా వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ప్రస్తుతం మనతో జీజీ చారిటీ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ డాక్టర్ అయినటువంటి సునీల్ కుమార్ కొట్టేరి సార్ మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. యాక్చువల్గా ఆర్థోపెడిక్ అంటే ఏ ఏజ్ నుంచి వస్తారు ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి? ఏజ్ స్టార్టింగ్ ఫ్రమ్ అరౌండ్ 25-30 years టు 70, 80, 90 years వరకు వస్తారు. లైక్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మన ఇప్పుడు ఏమంటారు ఆక్యుపేషనల్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో లైక్ టీచింగ్ ప్రొఫెషన్, సాఫ్ట్వేర్స్, ఫార్మర్స్ కానివ్వండి, ఇట్లా వీళ్ళ డిఫరెంట్ కేటగిరీస్లో ఇప్పుడు సాఫ్ట్వేర్స్ అనుకోండి సర్వైకల్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్, అండ్ టీచర్స్ అనుకోండి షోల్డర్స్ పెయిన్ ఉంటాయి, ఫార్మర్స్ లోవర్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్లో వస్తుంటారు అనమాట. ఇంకా ఏజ్ ఓల్డ్ వాళ్ళకైతే ఇంకా వెరీ కామన్ నీ పెయిన్స్, లోవర్ బ్యాక్ పెయిన్ అనేది వెరీ కామన్. ఓకే. సో అంటే నీ రిప్లేస్మెంట్స్ ఇలాంటి సర్జరీస్ ఏమైనా చేస్తారు ఇక్కడ హాస్పిటల్? ఇక్కడ నీ రిప్లేస్మెంట్స్ రెగ్యులర్లీ అవుతా ఉంటాయి. నీ రిప్లేస్మెంట్ కావాల్సిన అవసరం పడిద్ది అనేది ఫస్ట్ మనం ఎక్స్రేస్ తీస్తాము. దాని తర్వాత దాని బేస్ పైన పేషెంట్ కంప్లైంట్స్, పేషెంట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసేసుకొని మనం డిసైడ్ అయిపోయి సర్జరీకి ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. ఓకే సార్. బయట కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. సో దానికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అసలు? అమౌంట్ అంటే మనకి ఓపీ ఫీజు కూడా చాలా తక్కువ కదా, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో బేసికల్లీ మీరు ఎక్కడైనా చేయించుకోండి, ఆల్ ఓవర్ ఇండియాలోనైనా బయట ఎక్కడ వేరే కంట్రీలో అయినా చేయించుకోండి, సర్జరీ విల్ బి ద సేమ్ ఆల్ ఓవర్ ఎనీ కాన్సెప్ట్ తీసుకోండి, ఏదైనా హాస్పిటల్ తీసుకోండి, సర్జరీ అయితే టోటల్గా సేమ్ ఉంటుంది. అంటే ప్రాసెస్ మొత్తం సేమ్ ఉంటుంది. ఇప్పుడు మన హాస్పిటల్కి వేరే హాస్పిటల్కి డిఫరెన్స్ ఏంటో చెప్తా. సో మన హాస్పిటల్లో పేషెంట్ వచ్చినప్పటి నుంచి మందులు, రక్త పరీక్షలు, ఈచ్ అండ్ ఎవ్రీ స్కాన్స్ లైక్ 2D ఈకో అనుకోండి, ఫిజిషియన్ ఫిట్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ సర్టన్ అమౌంట్. లైక్ ఇప్పుడు మేము 1.3 lakhలో టోటల్ మొత్తం మీరు 5 days స్టే, ఫుడ్, నేను చెప్పిన మన ల్యాబ్ కానివ్వండి, ఆ అన్ని ఖర్చులు దాంట్లోనే వస్తాయి. ఇప్పుడు వేరే కార్పొరేట్ కానివ్వండి, వేరే హాస్పిటల్కి వెళ్తే దే విల్ ఛార్జ్ యూ సెపరేట్లీ. అది కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుండొచ్చు, బట్ ద ప్రాసెస్ ఈజ్ ద సేమ్ ఎవ్రీవేర్. దట్స్ ఆల్. ఇది ఏంటి అంటే చారిటీ హాస్పిటల్ కొంచెం జనాలకి ఏదో విధంగా హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్. దట్స్ ఆల్. యాక్చువల్గా బ్యాక్ పెయిన్, నీ పెయిన్, ఎక్కువ ఏజ్డ్ పర్సన్స్ వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి సర్జరీ చేయడం కొంచెం రిస్క్ అవుతుంది. సో అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్లో కూడా సర్జరీ చేస్తారా మీరు? అంటే సక్సెస్ఫుల్ సర్జరీ పేషెంట్ స్టోరీస్. రీసెంట్లీ సో ఒక 85 years ఫీమేల్కి చేసాము. ఐటీ ఫ్రాక్చర్ అంటే ఫీమర్లో ఉంటుంది. యంగ్ పేషెంట్స్ అవ్వచ్చు, ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ కూడా అవ్వచ్చు. రిస్క్ ఈస్ ద సేమ్ ఎవ్రీవేర్. సో ఎవ్రీ డాక్టర్ విల్ ట్రై హిస్ బెస్ట్. ప్రతి ఒక్క డాక్టర్ వాళ్ళ 100% ఇవ్వడానికి ట్రై చేస్తారు, బట్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది
ఆన్ టేబుల్ రిస్క్ అనేది ఎప్పుడైనా ఉంటుందండి. 85 ఇయర్స్ అయినా సేమ్ ఉంటుంది. 20 ఇయర్స్‌కైనా సేమ్ ఉంటుంది. కాకపోతే లైక్ డీజనరేషన్ ఆఫ్ ఆర్గన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఓల్డ్ ఏజెస్‌లో. సో, అదొక బెనిఫిట్ డాక్టర్‌కి ఉంటుంది. కానీ ద డాక్టర్ విల్ ట్రై హిస్ బెస్ట్ ఫర్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్. ఓకే. దేర్ ఈస్ రిస్క్ ఎవ్రీవేర్. యాహ్! సార్ అంటే ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఐటీ సెక్టర్ గానివ్వండి, మీరన్నట్టే టీచర్స్ ఇట్లాగా సో, వాళ్ళ జాబ్స్‌లో ఏంటంటే ఎక్కువసేపు నుంచోవడం, లేదంటే ఎక్కువసేపు కూర్చోవడం ఇట్లా ఉంటూ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఇలా వస్తూ ఉంటుంది గదా! సో, వాళ్ళు ట్రీట్మెంట్ కాకుండా జస్ట్ చిన్న చిన్నవేమన్నా చేసుకుంటే ఆ పెయిన్ తగ్గే అవకాశం ఉంటుందా? సో, యాహ్! డెఫినెట్‌లీ అలాంటి ఐడియాస్ మనకు ఉంటాయి. హ్మ్. సో, లైక్ ఇప్పుడు మీరు సిట్టింగ్ జాబ్ అనుకోండి. వెరీ కామన్ ఎగ్జాంపుల్ విల్ టేక్ ఫర్ సాఫ్ట్‌వేర్ జాబ్ హ్మ్. హోల్డర్స్. సో, సాఫ్ట్‌వేర్ వాళ్ళకేందంటే కంటిన్యూయస్‌లీ మానిటర్ చూస్తా ఉండాలి కాబట్టి వాళ్ళ సర్వైకల్ మజిల్స్ అనేది కంటిన్యూయస్‌గా పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ హ్మ్. లోవర్ బ్యాక్ మజిల్స్ కంటిన్యూగా పనిచేస్తూ ఉంటాయి. సో, వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ ఒక 40 మినిట్స్, ఒక 45 మినిట్స్‌లో ఒక్కసారి జస్ట్ స్ట్రెచ్ యువర్ బాడీ. హ్యావ్ ఎ షార్ట్ వాక్. ఒక 1 మినిట్ వాక్, ఒక 30 సెకండ్ వాక్ ఈజ్ ఎనఫ్. హ్మ్. జస్ట్ టు రీసర్క్యులేట్ ది సర్క్యులేషన్ ఇన్ ది బాడీ. సో, కొంచెం మజిల్స్ గూడా ఫ్రీ అవుతాయి. ఆ విధంగా మీరు చాలా మీ బాడీకి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. హ్మ్. మీన్‌వైల్ విటమిన్ డెఫిషియన్సీ లైక్ సన్ ఎనర్జీ మనకు దొరకదు. సన్‌లైట్ ఉండదు. ఎవ్రీవేర్ దేర్ ఈజ్ ఏసీ, హ్మ్. ఎయిర్ కండిషనింగ్ ఎవ్రీవేర్, ఆఫీస్, కార్, హ్మ్. ఇంట్లో. సో, దేర్ ఈజ్ నో సన్‌రైజ్ అబ్జార్ప్షన్ లేదు. దానివల్ల విటమిన్ డి అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. మళ్ళీ డైట్ గూడా ఈ రోజుల్లో స్ట్రెస్ అది ఇది అని జెప్పేసి ఫుడ్ పైన గూడా ఫోకస్ చేయట్లేదు హ్మ్. చాలామంది. సో, విటమిన్ డెఫిషియన్సీ కాకుండా చూసుకోవాలి. సో, విటమిన్ డెఫిషియన్సీ కాకుండా చూసుకోవాలి. ప్లస్ సన్‌రైజ్ ఇవన్నీ నేను చెప్పినట్టు ఎక్సర్‌సైజెస్ ఇవి ఫాలో అయితే మనం మన బాడీని కొంచెం హెల్తీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. సార్ యాక్చువల్‌గా ఫిజియోథెరపీ కూడా ఆర్థోపెడిక్‌లో పార్టే. హుహు. ఫిజియోథెరపీని ఏ పేషెంట్స్‌కి సజెస్ట్ చేస్తారు? సో, అది ఆర్థోపెడిక్‌లో ఎంత ఇంపార్టెంట్ ఫిజియోథెరపీ? సో, ఫిజియోథెరపీ ఆల్మోస్ట్ 70-80% ఆర్థోపెడిక్స్‌లో ఇంపార్టెంట్ మనకి. హ్మ్. ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని పేషెంట్స్‌ని మనం చూస్తాం. అక్యూట్ పెయిన్, ఫ్రెష్‌లీ స్టార్టెడ్ పెయిన్ ఉంటుంది. హ్మ్. లేదు అంటే క్రానిక్ పెయిన్ ఉంటుంది. క్రానిక్ పెయిన్‌లో సర్జరీ అవుతుంటుంది. హ్మ్. సర్జరీకి ముందు మనం మెడిసిన్స్‌తో ట్రయల్ చేస్తాం. అదే విధంగా కొంతమందికి మెడిసిన్స్ ప్లస్ ఫిజియోథెరపీ. హ్మ్. ఫిజియోథెరపీ ఏంటంటే బేసికల్లీ స్ట్రెంథెనింగ్ ఆఫ్ ద మజిల్స్. ఇప్పుడు సర్వైకల్ పెయిన్ ఉంది. సర్వైకల్ పెయిన్ దేనికొస్తుందంటే ఈ మజిల్స్ టైర్డ్ అయిపోయి వర్టెబ్రల్ కాలమ్ పైన స్కల్ వెయిట్ అనేది కంటిన్యూయస్‌గా పడడం వల్ల నెక్ ఓకే. పెయిన్ స్టార్ట్ అయిపోయి డీజనరేషన్ జరుగుతా ఉంటది నెక్ బోన్స్‌లో. ఓకే. సో, దాన్ని మనము సపోర్ట్ చేసుకోవాలి అంటే మనం ఈ నెక్ మజిల్స్‌ని ఫస్ట్ స్ట్రెంథెనింగ్ చేస్తాం. అది మన ఫిజియోథెరపీ ద్వారా పాసిబుల్ అవుతుందనమాట. సో, ఓకే. ఫిజియోథెరపీ స్టార్ట్ చేసిన తర్వాత ఫిజియోథెరపిస్ట్ విల్ టీచ్ యూ సమ్ ఎక్సర్‌సైజెస్ అండ్ సమ్ థెరపీస్ కూడా చేస్తారు వాళ్ళు మెషిన్స్ ద్వారా. హ్మ్. చేసిన తర్వాత ఆ ఎక్సర్‌సైజెస్ మీరు ఒకవేళ కంటిన్యూ‌గా ఆ ఎక్సర్‌సైజెస్ చేస్తే ఈ మజిల్స్ స్ట్రెంథెనింగ్ అనేది, టోన్ అనేది పెరుగుతుంది. ఓకే. టోన్ పెరిగిన తర్వాత మీకు ఒక చాలా మంచి టైమ్ పీరియడ్ వరకు పెయిన్‌లెస్‌గా ఉండొచ్చు మీరు. ఓకే. సో, ఎవరికైతే ఆర్థోపెడిక్ సర్జరీ జరుగుతదో అంటే ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్ కూడా బైక్స్ కొంచెం ఆహ్, హైట్ ఉండడం వల్ల చాలా మందికి కూడా బ్యాక్ బోన్ సర్జరీస్ అవి అవుతున్నాయి గదా! హుహు. సో, వాళ్ళు తొందరగా రికవరీ అవ్వడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి? అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో, బేసిక్ సర్జరీ అయిన తర్వాత బాడీకి అవసరం పడేది ఒకటి కాల్షియం, ఒకటి ప్రోటీన్, హ్మ్. కొన్ని వైటమిన్స్ ఉంటాయి. సో, ఇట్లాంటి సర్జరీస్ అయిన తర్వాత ఫస్ట్ క్యాలస్ ఫార్మేషన్ అంటారు. హ్మ్. క్యాలస్ ఫార్మేషన్ తర్వాత ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఇల్లు కట్టడానికి సిమెంట్ ఎలాగైతే పెడతామో బాడీ గూడా కొన్ని రసాయనాలు రిలీజ్ చేస్తుంది ఫ్రాక్చర్ సైట్‌లో. హ్మ్. దోస్ విల్ టైటన్ ద బోన్. ఐ మీన్ ఫ్రాక్చర్ హీలింగ్‌కి అవసరం పడుతుందనమాట. ఇది హ్మ్. ఒక ప్రాసెస్ అరౌండ్ 3 మంత్స్ పట్టే ప్రాసెస్ అనమాట. హ్మ్. 45 డేస్ టు 3 మంత్స్ అకార్డింగ్ టు ద ఏజ్. ఓకే. సో, ఈ మెడిసిన్స్, ఫుడ్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాల్షియమ్స్, విటామిన్స్ కానీ కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి.
సిస్సస్ క్వాడ్రాంగులారిస్ ఇలాంటి ప్రోడక్ట్స్ ఏం చేస్తాయంటే మన ఫ్రాక్చర్ హీలింగ్ని కొంచెం ఫాస్ట్గా చేయడానికి బెనిఫిట్ చేస్తాయి అన్నమాట. ఓకే. సో అదేవిధంగా ఇప్పుడు మనకి చూసినట్టయితే కొన్ని సర్జరీస్ అయినప్పుడు డాక్టర్ మనకి స్లాబ్ అని క్యాస్ట్ అని వేస్తారు. తర్వాత ఫిజియోథెరపీ చేయాలి అని చెప్తారు. ఎందుకు అంటే సర్జరీ అయిన తర్వాత కొంతకాలం కొన్ని పార్ట్స్లో మూమెంట్ జరగద్దు. మూమెంట్ జరిగినట్టయితే ఆ హీలింగ్ అనేది ఫాస్ట్గా కాదు, లేదంటే ఇట్ విల్ గో ఇన్ టు నాన్ యూనియన్ ఆర్ మాల్ యూనియన్ టైప్స్ ఆఫ్ హీలింగ్. సో అట్లాంటి పొజిషన్లో మనకి ఇమ్మొబిలైజేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇమ్మొబిలైజేషన్ అయిన తర్వాత డాక్టర్ విల్ సజెస్ట్ యూ ఆఫ్టర్ ఎన్ ఎక్స్రే మీ ఫ్రాక్చర్ హీల్ అయిపోయింది, దిస్ ఈస్ ద టైమ్ టు స్టార్ట్ ఫిజియో అని చెప్తారు. అప్పుడు ఫిజియోథెరపీ పాత్ర స్టార్ట్ అవుతుంది. అదర్వైజ్ ఇప్పుడు ఈ ఎల్బో సర్జరీ అయింది, ఫర్ 45 days డాక్టర్ ఇలా పెట్టారు, ఇమ్మీడియట్లీ ఇట్లా రాకపోవచ్చు. ఎందుకంటే 45 days ఎల్బో జాయింట్ ఇమ్మొబిలైజ్ అయిపోయింది. సో యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ డాక్టర్ ఎప్పుడైతే అడ్వైస్ చేస్తారో స్లోలీ ఫిజియోథెరపీ చేయమంటారు. అంటే దీని మూమెంట్స్ కానివ్వండి, ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ కానివ్వండి చెప్తారు. సో ద ఎల్బో విల్ ఫుల్లీ రికవర్. సో యాక్చువల్గా బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే కాల్షియం చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. పిల్లలకైతే పాలు ఇస్తారు కాల్షియం కోసం. మరి పెద్దవాళ్ళు కాల్షియం అంటే బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి ఏం ఫుడ్ తీసుకోవాలి? సో జనరల్గా మన ఇంట్లో ఫుడ్ అంటే ఫిష్, ఎగ్స్, వెజిటేబుల్స్ లైక్ క్యారెట్స్, ఆరెంజెస్ ఇట్లాంటి ఫ్రూట్స్ తీసుకోవడము. మళ్ళీ చాలా తక్కువ ఉంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, ల్యాబ్ టెస్ట్లు చేయించుకోవడం, సిరం కాల్షియం, విటమిన్ డి, విటమిన్ B12 ఇట్లాంటివి చేసుకొని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ మెడిసిన్స్ కంటిన్యూ చేస్తూ మన ఇంట్లో దొరికే ఫుడ్డే వెరీ కామన్లీ యాక్చువల్లీ ఇట్ ఈస్ దేర్. కాల్షియం ఈజ్ ప్రెజెంట్ ఇన్ మోస్ట్ ఆఫ్ అవర్ ఫుడ్స్, వెజిటేబుల్స్లో కూడా ఉంటుంది. అండ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవాలి. దట్స్ ఆల్. అంటే కాల్షియం టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా పేషెంట్స్కి. అంటే ఎలాంటి వాళ్ళకి టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తారు? సో కాల్షియం టాబ్లెట్స్ మోస్ట్లీ కామన్లీ ఏంటంటే ఒక 40 years నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మన బోన్ డీజనరేషన్స్ అని 40-45 yearsతో స్టార్ట్ అవుతాయి. సో అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది అండ్ ఇంటేక్ ఆల్సో విల్ రెడ్యూస్ అకార్డింగ్ టు ద ఏజ్ గ్రూప్. సో అట్లాంటి టైంలో మనము బోన్స్ని కొంచెం సపోర్టివ్గా, బోన్స్ని ఉన్న షేప్లో మెయింటైన్ చేయడానికి, స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడానికి కాల్షియం టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకే. సో కాల్షియం టెస్ట్ చేయించుకోమంటారు కదా. సో అంటే ఎంత ఉంటే మనకి మంచిగా కాల్షియం ఉన్నట్టు? యాక్చువల్లీ ద నార్మల్ లెవెల్ ఈజ్ 9 above ఈజ్ సిరమ్ కాల్షియం నార్మల్ లెవెల్. సో బిలో దట్ లైక్ 7, 7.5, 8 ఉంది అంటే కాల్షియం మెల్లమెల్లిగా తగ్గిపోతుంది అన్నట్టు. సో వీ హ్యావ్ టు మెయింటైన్ అరౌండ్ 9 or 10 అలా 9.5, 9 మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో జనరల్గా లేడీస్ ఉంటారు ఆఫ్టర్ మోనోపాజ్ ఈ బోన్స్ పెయిన్స్ అంటే కీళ్ళ నొప్పులు ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా. సో అలాంటి లేడీస్కి అంటే ఏం సజెస్ట్ చేస్తారు? ఫుడ్డా లేదంటే ట్రీట్మెంట్ తీసుకోవాలా? అసలు ఏంటి? డెఫినెట్లీ ఫుడ్ అలాంగ్ విత్ సమ్ మెడికేషన్స్ వెరీ ఇంపార్టెంట్. లైక్ కాల్షియం డెఫినెట్లీ తీసుకోవాలి. కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫుడ్ ఎట్లయినా మీరు ఫుడ్ పైన డెఫినెట్లీ ఫోకస్ చేయండి. డైలీ ఒక ½ an hour సన్ గేజింగ్ చేయండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. ఓకే. ఎన్ని రోజుల నుంచి అవుతుంది మోకాల నొప్పులు? నాకు ఇంతకుముందుకు వచ్చాను కదా సార్ నేను. ఓకే. అప్పుడు ఒక 6 months నుంచి 6 months నుంచి బాగా. ఓకే, రైట్. మెట్లు ఎక్కడం దిగడం ఎక్కువ ఉంటుందా? ఏమన్నా స్టెప్స్ యూజ్ చేస్తుంటారా? కింద కూర్చోవడము, కాళ్ళు ఫోల్డ్ చేసుకొని నిల్చోనే ఎక్కువ వర్క్ చేస్తాను. నిల్చొని ఎక్కువ చేస్తున్నారు అంతే. కాళ్ళు ఫోల్డ్ చేసుకొని ఎక్కువసేపు కూర్చోవడం అదంతా ఏం లేదు కదా. ఒకసారి ఇలానండి, ఇదనండి. ఓకే 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 ఓకే. సిస్టర్ ఎక్స్రే ఉంది, మోకాళ్ళు ఎక్స్రే తీసుకొచ్చిరా పాతది? పాతది. సో ఈ ఎక్స్రే చూస్తే మనకి మోకాల అరుగుదల అనేది అయిందమ్మా. మోకాల అరుగుదల వల్ల మీకు ఈ పెయిన్ అండ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే.
సో కింద కూర్చోవడం కానివ్వండి, ఎక్కువ స్టెప్స్ ఎక్కడం కానివ్వండి, చాలా జాగ్రత్తగా స్లోగా ఎక్కడం, స్లోగా దిగడం చేయాలి. ఓకే కింద ఎక్కువసేపు కూర్చోకూడదు. ఓకే ఓకే. వీలైనంత వరకు అవాయిడ్ చేయడం చేయాలి. మీరేమైనా ఫిజియోథెరపీ స్టార్ట్ చేశారా? చేశాను సార్. ఫిజియోథెరపీ చేస్తున్నారు. చేశాను సార్. ఫిజియోథెరపీ డాక్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటారు కదా! చేశాను. ఎక్సర్‌సైజెస్. ఫిజియోథెరపీ డాక్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఇంటి దగ్గర ఒక 10 డేస్ చెప్తారు వాళ్ళు. 10 డేస్ చెప్పిన తర్వాత మీరు ఆ ఎక్సర్‌సైజెస్ అనేది కంటిన్యూస్ చేస్తా ఉండాలి. ఓకే సార్. ఓకే. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 2-3 స్టేజ్ 3 మధ్యన ఉంది. ఓకే. మనము ఫిజియోథెరపీ ఎక్సర్‌సైజెస్‌తో ఇంకా కొన్నాళ్ళు ట్రై చేయొచ్చు విత్ సమ్ మెడికేషన్స్. ఓకే ఓకే. అండ్ ఈ జాగ్రత్తలు వాడుతూ ఇంట్లో కూడా సాఫ్ట్ చెప్పులు వేసుకోవడము అట్లా చేయండి. ఓకే ఓకే. విత్ సమ్ మెడికేషన్స్ అండ్ ఫిజియోథెరపీ మనం ఈ విధంగా కంటిన్యూ చేద్దాం. ఓకే. అదే సార్ B12 అవి యా. తక్కువ చూడండి. సో పోయినసారి అది తక్కువ ఉందని మెడిసిన్ ఇచ్చారు, పర్లేదు, మళ్ళీ ఈ మధ్య సో స్టార్ట్. మీకు కొంచెం ట్రైగ్లిజరైడ్స్ అంటే కొలెస్ట్రాల్ కొంచెం హయ్యర్ సైడ్లో వస్తుంది. ఒకసారి జనరల్ ఫిజిషియన్ని కలవండి. వాటర్ సరిగా తాగుతారా మీరు? తాగుతాను సార్. ఓకే. సో మీ విటమిన్ డి అనేది 30 నుంచి 100 మధ్యన ఉండాలి. మీకున్నది 17. సో అట్లీస్ట్ ఒక 40, ఒక 50 లేదంటే 60 అట్లా మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. దాంతోపాటు విటమిన్ B12 కూడా 200 నుంచి 700 నార్మల్ లెవెల్, 132 ఉంది. ఈ విటమిన్స్ ఈ బేసికలీ ఏంటంటే మన మజిల్స్, మన బోన్స్కి, మన జాయింట్స్కి చాలా ఎసెన్షియల్ విటమిన్స్. ఇవి మెయింటైన్ చేస్తే మనకి ఒక స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? రామనారే అండి. రామ్నగర్ నుంచి వస్తున్నారు. ఇక్కడ 1 రూపీకి ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి, మాకు అందుబాటులో ఉంటుంది, అందరూ బాగా ఇది చూస్తారు, మేము కంటిన్యూ వస్తూనే ఉన్నాం. మా ఇంట్లో ఎవరికి ఏమి ఇదైనా డాక్టర్ సార్ దగ్గరికి, వేరే సార్ దగ్గరికి వస్తూనే ఉన్నామండి. ఓకే. అంటే ఇప్పుడు టెస్ట్లు, మందులు అన్ని కూడా తక్కువకే దొరుకుతాయి ఇక్కడ? తక్కువకే దొరుకుతాయండి, చాలా తక్కువ. అంటే బయట హాస్పిటల్స్ ఇక్కడికి డిఫరెన్స్ ఏంటమ్మా? చాలా అవి ఇంకా ఇప్పుడు నేను మొత్తం టెస్టులు చేయించుకున్నాను. 2,500 నాకు అన్ని టెస్టులు అయిపోయినాయి, బాడీ చెకప్ అంతా. బయట అయితే చాలా కాస్ట్లీ కదా, అంటే మాకు అందుబాటులోనే ఉంటుంది. ఏ ప్రాబ్లంతో వచ్చావమ్మా? నేను నీ మోకాలు నొప్పితో వచ్చాను సార్ దగ్గర. ఎన్ని మంత్స్ నుంచి తీసుకుంటున్నావు నేను ట్రీట్మెంట్? 1 ఇయర్ దగ్గర నుంచి అంతకుముందు చూయించుకున్నాను సార్ దగ్గరికి, మళ్ళీ వచ్చాను ఇప్పుడు. ఓకే. అంటే 1 ఇయర్ నుంచి కొంచెం ఏమైనా రికవరీ అనిపిస్తుంది? అయ్యింది, సార్ చెప్పినట్టు అన్ని పాటించాను, ఫిజియోథెరపీ చేయించుకున్నాను, మళ్ళీ ఒకసారి చెకప్ చేయించుకున్నాను. సో ప్రస్తుతం మనం జీజీ చారిటీ హాస్పిటల్లో గైనకాలజీ డిపార్ట్మెంట్కి అయితే వచ్చేసామండి. సో మనతో డాక్టర్ మౌనిక గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. సో చెప్పండి మేడం, ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్కి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? డెలివరీస్ కూడా ఇక్కడ వేస్తారా? డెలివరీ ఫెసిలిటీస్ ఉన్నాయి మా దగ్గర, నార్మల్ డెలివరీస్ అండ్ సిజేరియన్స్, సో 2 చేస్తాం. ఓకే. సో అంటే బయట హాస్పిటల్స్కి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? బయట హాస్పిటల్లో సపోజ్ ఒక ప్యాకేజ్ చెప్పారనుకోండి, బిల్ కొంచెమే ఎక్స్టెండ్ అవ్వచ్చు, అంటే ల్యాబ్ అండ్ ఫార్మసీ అనేది సపరేట్ ఉంటుంది. మన దగ్గర ప్యాకేజ్ ఇస్తాము, ఆల్ ఇంక్లూడెడ్ అనమాట, ఇంక్లూడింగ్ రూమ్, ల్యాబ్, ఫార్మసీ, ఇన్వెస్టిగేషన్స్ అంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో పేషెంట్కి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? ముఖ్యంగా డెలివరీ టైం దగ్గర పడుతున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో అంటే ఇప్పుడు వార్మ్ క్లోత్స్ అనేది వేసుకోవాలి, అండ్ హ్యాండ్స్ అండ్ ఫీట్ని కోల్డ్గా ఉండకుండా కవర్ చేసుకోవాలి, అండ్ ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి. ఎప్పుడు అంటే ఇమీడియట్గా కుక్ చేసుకొని తినాలి, మార్నింగ్ కుక్ చేసుకొని ఈవినింగ్ అలా తినొద్దు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా పెరుగుతుంది. నైట్ టైం కొంచెం అవుట్ సైడ్ ట్రావెలింగ్ అదంతా అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే. అండ్ చాలామంది ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవడానికి టెస్ట్ కిట్స్ యూస్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఆ టెస్ట్ కిట్స్లో వాళ్ళు ప్రెగ్నెంట్ అయినా కూడా పాజిటివ్ అని చూపించదు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఏదైనా పీరియడ్ స్కిప్ అయినప్పుడు ఎట్లా కేర్ తీసుకోవాలి, డాక్టర్ని ఎలా సంప్రదించాలి, దీని గురించి చెప్తారా? నార్మల్గా ఇప్పుడు ఒక లేడీకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ ఉంటే, ఒకవేళ పీరియడ్ మిస్ అవుతే ఇమీడియట్గా చెక్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ రిస్క్ కూడా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు వాళ్ళని ఒక 3 months తర్వాత చెకప్కి వెళ్ళాలి అని చెప్తారు. సో నార్మల్ ప్రెగ్నెన్సీ అయితే మనకి ఫోలిక్ యాసిడ్ అవన్నీ ఇవ్వాలి కదా, బేబీ న్యూరల్ ట్యూబ్ డెవలప్మెంట్ అనేది జరిగిపోతుంది. సో బేబీ డెవలప్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది.
అలానే ఇంకా 3 months వరకు రాకుండా ఉంటే ఏమవుతుందంటే, ఒకవేళ సపోజ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంటే అది రప్చర్ అయిపోయి పేషెంట్స్ ఎమర్జెన్సీలో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కిడ్స్‌లో కొంచెం ఫాల్స్ పాజిటివ్ రేట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. హాస్పిటల్‌కి వస్తే అవసరం ఉంటే మనం సీరం బీటా హెచ్‌సీజీ అయినా చేస్తాము, స్కాన్ అయినా చూస్తాం కాబట్టి దాంట్లో డయాగ్నోసిస్ అనేది క్లియర్‌గా ఉంటుంది కిడ్స్‌తో కంపేర్ చేస్తే. ఓకే. చాలా మందికి పీసీఓడి ప్రాబ్లమ్ ఉంటూ ఉంటుంది. సో, వాళ్ళకి పీరియడ్స్ స్కిప్ అవుతూ ఉంటాయి గదా! సో, ఆ టైంలో గూడా వాళ్ళకి తెలీదు అసలు ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అని చెప్పేసి. ఏమైనా సింప్టమ్స్ ఉంటాయా? నార్మల్‌గా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కొంచెం వీక్‌నెస్ ఉంటుంది. అండ్ నాసియా సెన్సేషన్ ఉంటుంది. అండ్ టైర్డ్‌నెస్, ఎక్సెసివ్ హంగర్, యూరిన్ అనేది ఎక్కువ సార్లు రావడం, ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెచ్యురేషన్, కొంతమందికి బాడీ టెంపరేచర్ అనేది రేజ్ అవుతుంది. సో, ఇవన్నీ సైన్స్ అన్నమాట. అండ్ బ్రెస్ట్ పెయిన్ ఉంటుంది చాలా మంది లేడీస్‌లో. ఓకే. సో, అంటే ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? పీసీఓడి అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్. అది ఎలా అంటే మీరు యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ కంట్రోలింగ్ ఇట్ విల్ రిమైన్ క్వైట్. అదేంటంటే ఒక 2 months మెడిసిన్ వాడతారు. మళ్ళీ అది పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అయిపోతే మళ్ళీ వస్తూ ఉంటారు. అలా కాదు, ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్. ఔట్ సైడ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. ఎర్లీగా స్లీప్ ఉండాలి. అండ్ డైలీ ఎక్సర్సైజెస్, కార్బోహైడ్రేట్స్ అనేవి తగ్గించి హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటే మనకి సిమ్టమ్స్ అన్నీ తగ్గుతూ ఉంటాయి. లేదు అంటే యాక్నే రావడం, హెయిర్ ఫాల్ రావడం, ఇంక్రీజ్డ్ వెయిట్ అండ్ డయాబెటీస్ రిస్క్ కూడా పెరుగుతుంది. ఓకే. సో, చాలా మందికి 45 తర్వాత మోనోపాజ్ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. Hmm. సో, ఈ మోనోపాజ్ వచ్చిన వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? దానివల్ల కొంతమందికి హెవీ బ్లీడింగ్ ఉంటుంది 25 days, 30 days అట్లా. సో, వాళ్ళకి ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్లీ ఇప్పుడు మనకి స్క్రీనింగ్ ఫెసిలిటీస్ అన్నీ పెరిగిపోయాయి. స్కానింగ్ చేస్తే ఎక్సెసివ్ బ్లీడింగ్ ఎందుకు వస్తుంది? ఒకటి హార్మోనల్ చేంజెస్ ఉండొచ్చు, లేదంటే యూట్రస్‌లో ఫైబ్రాయిడ్స్ ఆర్ ఓవరీస్‌లో సిస్ట్ అనేవి ఉంటాయి. మన దగ్గర ఆల్రెడీ ఇద్దరు లేడీస్ వచ్చారు. వాళ్ళకి 20 centimeters సిస్ట్ ఉందన్నమాట. అదంతా వాళ్ళు రెగ్యులర్ స్క్రీనింగ్ అనేది చేయించుకోకపోవడం వల్లనే. పీరియడ్స్ ఆగిపోయినంత మాత్రాన ఓవేరియన్ సిస్ట్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ రాదని కాదు. యాక్చువల్లీ మెనోపాజ్ లేడీస్‌లోనే అవన్నీ ఎక్కువ ఉంటాయి. సో, ఇయర్లీ వన్స్ అల్ట్రాసౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ చిన్న సిస్ట్ ఉంటే మనం మెడిసిన్స్‌తోనే తగ్గించొచ్చు. లేదంటే టైమ్‌లీ సర్జరీ చేసుకోవచ్చు. ఇంత లైక్ 2 kgs, 3 kgs సిస్ట్ అయ్యే వరకు కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. అట్లాంటివన్నీ మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఓకే. సో, యాక్చువల్‌గా ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఎర్లీగా ఫస్ట్ పీరియడ్ రావడం. అంటే 9 yearsకి, 10 yearsకి, కొంతమందికి చాలా లేట్ అంటే 15 years అట్లా లేట్‌గా రావడం. సో, పిల్లలకి ఎలాంటి కేర్ తీసుకోవాలి పేరెంట్స్? అంటే ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి? ఇప్పుడు నార్మల్లీ ఔట్ సైడ్ ఫుడ్ అనేది ఎక్కువైపోయింది. ఎక్సెసివ్ ఈస్ట్రోజన్స్‌కి ఫీమేల్ కిడ్స్ అనేవాళ్ళు ఎక్స్‌పోజ్ అవుతున్నారు. దానివల్లనే ఎర్లీ పీరియడ్స్. అండ్ 8 years, 9 yearsకి వస్తే పిల్లలకి అంటే అంత మెచ్యూరిటీ ఉండదు. వాళ్ళకంత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఉండదు. వాళ్ళు పీరియడ్స్ మేనేజ్ చేసుకోలేరనమాట. సో, ఓకే. ఔట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవంతా అవాయిడ్ చేసి హోమ్ కుక్డ్ మీల్స్, లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇట్లాంటివి పెడితే ఇలాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో, మేడం ఈ హాస్పిటల్‌లో స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ నుంచి ఎండింగ్ వరకు ప్యాకేజ్ ఉంటది గదా! సో, అంటే ఎన్ని మంత్స్‌కి ఒక ప్రెగ్నెంట్ లేడీ టెస్ట్‌కి రావాలి, హాస్పిటల్‌కి రావాలి? సో, ఫస్ట్ మనకి పీరియడ్స్ మిస్ అవ్వగానే ఒకసారి వచ్చి కన్సల్ట్ అవుతే మనం ఫోలిక్ యాసిడ్ ఇస్తాము. దాని వెంటనే డేటింగ్ స్కాన్ అనేది చేస్తాం. డేటింగ్ స్కాన్ ఎందుకు చేస్తామంటే బేబీ హార్ట్ బీట్ వచ్చిందా లేదా అండ్ లొకేషన్ యూట్రస్‌లోనే ఉంది కదా అని చెప్పి. ఫస్ట్ 5 months వరకు 1 monthకి ఒకసారి పిలుస్తాము. దాని తర్వాత నుంచి 15 daysకి ఒకసారి పిలుస్తాం. ఫ్రమ్ 7 మళ్ళీ 9th monthలో మనము ఎవ్రీ వీక్ అనేది కంపల్సరీ రావాలి. ఎందుకంటే ఫ్లూయిడ్ అనేది తగ్గుతుందా, బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, ఇవన్నీ లాస్ట్ మంత్లో మానిటర్ చేయడం అవసరం. కానీ మినిమం ఒక 7 చెకప్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఓకే. ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్స్ అలాగే సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువ పెరుగుతున్నాయి కదా! సో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ ముందుగా ఏమైనా సింప్టమ్స్ ఉంటాయా? యాక్చువల్లీ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎర్లీ ప్రెగ్నెన్సీ, ఎర్లీ ఏజ్లో చైల్డ్ బర్త్స్ అవుతే ఎక్కువ ఉంటుంది. సో, మనకి ఇప్పుడు హెచ్‌పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా ఉంది. సో, టీనేజ్ గర్ల్స్ ఫ్రమ్ 9 years నుంచి 45 years వరకు వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ అనేది ఉంటుంది. అది తీసుకుంటే మనము చాలా వరకు సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేయవచ్చు. అండ్ కమింగ్ టు బ్రెస్ట్ క్యాన్సర్, ఇయర్లీ ఒకసారి అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ ఆఫ్టర్ 4 years తర్వాత చేయించుకుంటే బెటర్. బికాస్ ఎర్లీ స్టేజెస్లో ఏమైనా చేంజెస్ ఉంటే మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏమంటారు స్టేజ్ 4 అట్లాంటివి కూడా ప్రివెంట్ ఎర్లీ స్టేజెస్లో మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఓకే. సో, సింప్టమ్స్ ఎట్లా ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళకి?
కొంతమంది లంప్ అనేది నోటీస్ చేస్తారు ఫస్ట్. అండ్ కొంతమందికి అంటే మిల్క్ అనేది రావడం, లేదు అంటే పైన అల్సరేషన్స్ అలాంటివి ఉంటాయి. ఆర్ హ్యాండ్స్ కింద లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్మెంట్ అవి కనిపిస్తాయి. అలాంటివి ఏమైనా ఉన్నా సెల్ఫ్ ఎగ్జామినేషన్ కూడా చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. సో దట్ ఏమైనా చేంజెస్ ఉంటే వాళ్ళు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవుతే బెటర్. జనరల్గా పీరియడ్స్ అప్పుడు కూడా చాలా మందికి బ్రెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా కనిపెట్టాలి? ఆ పెయిన్ ఎలా ఉంటుంది, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ పెయిన్ ఎట్లా ఉంటుంది? పీరియడ్స్ అప్పుడు ప్రీ మెన్స్ట్రల్లీ మనకి బ్రెస్ట్ పెయిన్ అనేది కామన్. అండ్ అది కొంచెం పీరియడ్స్ అది స్టార్ట్ అవ్వగానే డిక్రీజ్ అవుతుంది. సపోజ్ ఏదైనా పెయిన్ అంటే ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది, అందరికీ బ్రెస్ట్ పెయిన్ రావాలని ఏమి ఉండదు. అండ్ నార్మల్గా బ్రెస్ట్ క్యాన్సర్లో వీ హ్యావ్ డిఫరెంట్ సిమ్టమ్స్. పెయిన్ అనేది ఇట్స్ నాట్ మ్యాండేటరీ యాక్చువల్లీ. పెయిన్ లేకుండా కూడా సిమ్టమ్స్ ఉంటాయా? జస్ట్ లంప్ ఉంటుంది, పెయిన్లెస్ లంప్ ఉంటుంది, ఆర్ చేంజ్ ఇన్ ద టెక్స్చర్ ఆఫ్ ద బ్రెస్ట్. అలా ప్యూడీ ఆరెంజ్ అంటారు, ఆరెంజ్ పైన డాట్స్ ఎలా ఉంటాయి అలా అపియరెన్స్ ఏమైనా చేంజ్ అయినా, రెడ్నెస్ అయినా, హార్డ్గా అయిపోవడం అట్లాంటివన్నీ. సో అంటే ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్కి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి? అంటే టెస్ట్లు, స్కానింగ్ అంతా కూడా ఇక్కడే చేస్తారా? మన దగ్గర ల్యాబ్ మన హాస్పిటల్దే ఉంది. సో అండ్ బయట కంటే 50% లెస్ ప్రైజెస్. అండ్ స్కాన్ మెషిన్ కూడా మనకి ఇక్కడ కన్సల్టేషన్ రూమ్లోనే అవైలబుల్ ఉంది. అండ్ మనకి ఓటీ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఫ్రమ్ కన్సెప్షన్ టు డెలివరీ వరకు ఏమేమి అవసరమో అవన్నీ మన హాస్పిటల్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో మన దగ్గరకు వచ్చారు పేషెంట్కి ఏంటంటే కాపర్టీ అనేది వేశారు ఒక 6 years బ్యాక్. అప్పటి నుంచి వెజనల్ ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతూ ఉంది. సో కాపర్టీ లొకేషన్ కోసం వచ్చారు. అండ్ ఆ లొకేషన్ ఎక్కడ ఉంది అండ్ ఇన్ఫెక్షన్ ఎంత ఉంది అదంతా మనము చూస్తున్నాం. పిఐడి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, సో జనరల్గా కోపట్టి ఎన్ని ఇయర్స్ వేస్తారు? అంటే కాపర్టీలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దాని లైఫ్ స్పాన్ని బట్టి కొన్ని 3 years, కొన్ని 5 years, కొన్ని 10 years ఉంటుంది. కానీ పేషెంట్కి తెలీదు ఏం వేశారు అని చెప్పి, రికార్డ్స్ అయితే లేవు. సో మనం లొకేషన్ అది చూసి ఒకవేళ ఇన్ఫెక్షన్ సివియర్గా ఉంటే రిమూవ్ అయితే చేసేయాలి దీన్ని. ఓకే, మనకి స్కాన్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి ఇమీడియట్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది మన హాస్పిటల్లో. సో మనతో పాటు ఫిజియోథెరపీ డాక్టర్ అయినటువంటి ఆజమ్ గారు ఉన్నారు. నమస్తే సార్. హలో, నమస్తే సార్. చెప్పండి సార్, ఈ హాస్పిటల్లో ముందు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? 1 రూపీకే ట్రీట్మెంట్ అంటే ఎట్లా చేస్తారు, ఏంటి? ఇక్కడ మన దగ్గర కన్సల్టేషన్స్ అంతా ఫ్రీ ఉన్నాయి. మన దగ్గర ఓన్లీ ఫ్రీ కన్సల్టేషన్స్లో ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి. ట్రీట్మెంట్స్లో కూడా మనకి 50% ఆఫ్ ఉంటుంది. ఇంకా ఫిజియోథెరపీలో వచ్చేసి చాలా ఉంటాయి, మనకి ఫ్రాక్చర్స్ లాగా ఉంటాయి, లేకపోతే ప్యారలైసిస్ ఉంటాయి. ట్రీట్మెంట్స్ దానికి అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఫిజియోథెరపీలో. ఎక్సర్సైజెస్ మనం చేయించి పేషెంట్స్ని నడిపించేలాగా చేస్తాము మంచిగా. ఓకే, సో అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు సార్ ఇక్కడ? ఇక్కడ వచ్చేసి మనం 2 years పైన అయిపోయింది. హాస్పిటల్ వచ్చేసి 5 years నుంచి ఉంది మనకి. ఓకే, సో ముఖ్యంగా ఏ ప్రాబ్లమ్స్ వస్తారు మెయిన్గా ఇక్కడ పేషెంట్స్? మెయిన్గా మన దగ్గర పేషెంట్స్ వచ్చేది మెడ నొప్పులు, నడుము నొప్పులు, మోకాలు నొప్పులతో వచ్చేస్తారు. మనకి అన్నీ అరగడం, బోన్ అరగడం వల్ల పెయిన్స్ వస్తాయి. దానివల్ల మనకి ట్రీట్మెంట్ జరుగుతున్నాయి ఫిజియోథెరపీలో. ఓకే, అండ్ జనరల్గా ఈ జనరేషన్లో చూసుకున్నట్లయితే చాలా మందికి ఎర్లీ ఏజ్లోనే, అంటే 30 దాటక ముందే ఈ బ్యాక్ పెయిన్ అని, లేదంటే కీళ్ళ నొప్పులని, ఇవన్నీ కూడా ఎక్కువ వస్తూ ఉంటున్నాయి కదా. సో ఎందుకోసం ఇట్లా ప్రాబ్లమ్స్ ఈ వస్తున్నాయి? బ్యాక్ పెయిన్స్ అంటే మనకి ఎర్లీ ఏజెస్లో ఎందుకు వస్తున్నాయి అంటే డ్యూ టు స్ట్రెస్, ఇంకా లెవెల్ ఆఫ్ జాబ్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు డెస్క్ జాబ్స్ ఎక్కువ అయిపోయినాయి యూత్స్కి. దానివల్ల మనకి కంటిన్యూస్ పోస్చర్స్ వల్ల, కంటిన్యూస్ సిట్టింగ్ వల్ల బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి, మెడ నొప్పులు వస్తున్నాయి. అవి అంతా యంగ్ జనరేషన్స్కి వస్తుంది ఇప్పుడు. దానికి ఫిజియోథెరపీ అంటే మనం ఎక్సర్సైజెస్ చేసుకోవాలి డైలీ. ఎక్సర్సైజెస్ చేసుకుంటే మనకి ఫ్రీ ఉంటుంది. నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అన్నీ రావు మనకి. అంటే ప్యారలైజ్డ్ పేషెంట్స్కి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, అంటే ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అది చెప్తూ ఉంటారు ఇక్కడ? ప్యారలైసిస్కి ఏంటంటే స్ట్రోక్ ప్యారలైసిస్ అంటే స్ట్రోక్ వల్ల మనకి ఒక చెయ్యి కాలు పడిపోతుంది. దాంట్లో ఏం చేస్తారంటే మషిన్ పెడతారు, స్టిమ్యులేషన్స్. చెయ్యికి కాలుకి స్టిమ్యులేషన్స్ పెట్టి చెయ్యితో ఫిజియోథెరపీ చేపిస్తారు. మోకాలుకి, చెయ్యికి అన్నీ చేపించి కొంచెం నడిచేలాగా చేపిస్తారు. ఓకే, సో యాక్చువల్గా ప్యారలైజ్ అంటే అది సడన్గా జరుగుతుంది, దానికి ముందు ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా సార్? ప్యారలైసిస్కి సిమ్టమ్స్ వస్తాయి. అంటే సడన్గా మనకి స్పీచ్ పోతుంది, ఇంకా యాక్టివిటీస్ మొత్తం తగ్గిపోతాయి. ఇంకా డ్రూలింగ్ ఆఫ్ సెలైవా ఉంటుంది ప్యారలైసిస్లో. మాట్లాడడం పోతుంది. అవి
సిమ్టమ్స్. ఓకే. అంటే ముందుగా గుర్తించొచ్చు. ముందుగా అని మనం చెప్పలేము గానీ, అది సడన్‌గానే వస్తుంది. అంటే యాక్షన్ ఒక 4 అవర్స్ లోపలనే చేయాలి మనం. డాక్టర్స్ దగ్గర తీసుకొనెళ్ళి మాట్లాడడం అవి అంతా చేస్తే తొందరగా కామ్ డౌన్ అయిపోతది. లేకపోతే ఇట్ విల్ టేక్ 6 మంత్స్ టు 2 ఇయర్స్. ఓకే. యాక్చువల్‌గా స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ ప్యారలైజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అవును. అంటే కొంతమందికేంటంటే ఫస్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఇట్లాగా ప్యారలైజ్ ఇట్లా అవ్వకుండా ఉండడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలసలు? ఫస్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మనం దానికి ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్ అని చెప్తాము. దానివల్ల క్లాట్ వచ్చి ఇమ్మీడియేట్‌గా 4 అవర్స్‌లో మనం డాక్టర్ దగ్గరెళ్తే వాళ్ళు ఇంజెక్షన్, థ్రోంబోలైటిక్ థెరపీ అలాంటివి చేస్తే కామ్ డౌన్ అయిపోతది మొత్తం. తర్వాత రాకుండా ఉండాలంటే మనం బీపీ మెయింటైన్ చేసుకోవాలి. షుగర్ లెవెల్స్ చూసుకోవాలి. ఇంకా డైలీ ఒక 5, 10 మినిట్స్ వాకింగ్ చేసుకోవాలి. అది చేసుకుంటూ ఉంటే మన బాడీ నార్మల్‌గా పనిచేస్తుంది. ఓకే. ఏ ఏజ్ వాళ్ళు వస్తారు సార్ ఇక్కడికి ట్రీట్మెంట్‌కి? ఇప్పుడు వచ్చేది మనకి యంగర్ జనరేషన్స్ కూడా వస్తున్నారు. ఓల్డ్ ఏజ్ కూడా వస్తున్నారు. ఓల్డ్ ఏజ్ ఎక్కువ వస్తారు మనకి. అబౌవ్ 30 ఇయర్స్ వస్తారు ఎక్కువ. ఓకే. అంటే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఓన్లీ బ్యాక్ పెయిన్ ఇవే కాకుండా ప్యారలైజే కాకుండా? పారలైసిస్ కాకుండా ఫ్రాక్చర్స్ కూడా వస్తాయి మన దగ్గర. ఫ్రాక్చర్స్. ఫ్రాక్చర్స్ ఇప్పుడు హీల్ పెయిన్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. ప్రొలాంగ్ స్టాండింగ్ వల్ల హీల్స్ పెయిన్ కూడా వస్తుంది మనకి. ఓకే. సో మరి ఎవరైతే ఫిజియోథెరపీ చేయించుకుంటారో వాళ్ళు ఎక్సర్సైజే కాకుండా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఫుడ్ అంటే న్యూట్రిషనల్ డైట్ ఫాలో చేసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవద్దు. రైస్ అలాంటివి తగ్గించాలి. డయాబెటిక్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడికొచ్చే పేషెంట్స్‌కి డైట్ కూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేది? డైట్ అంటే లో కార్బ్ డైటే సజెస్ట్ చేస్తాము పేషెంట్స్‌కి. తర్వాత ఎక్సర్సైజ్ మెయిన్ కాన్సంట్రేషన్ చేయాలి. ఎక్సర్సైజ్. ఓకే. అంటే మంత్లీ ఎన్ని సార్లు విజిట్ అవ్వాలి సార్ ఈ ఈ ఫిజియోథెరపీ అంటే క్రానిక్ పెయిన్ ఒకటి, అక్యూట్ పెయిన్ ఉంటుంది మనకి. క్రానిక్ పెయిన్ అంటే ఒక 3 మంత్స్ నుంచి కంటిన్యూగా పెయిన్ ఉంది కాబట్టి ఒక 5, 10 డేస్ చేసుకోవాలి ఫిజియోథెరపీ. అక్యూట్ పెయిన్ ఉంటే ఒక 2 డేస్‌లో సెట్ అయిపోతది మనకి. ఎక్సర్సైజెస్ నేర్పిస్తాము పేషెంట్స్‌కి. ఆ ఎక్సర్సైజెస్ వాళ్ళు కంటిన్యూ చేసుకుంటే సరిపోతది మనకి. ఇంట్లో చేసుకుంటే? ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో మరి చాలామంది ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తూ ఉంటాయి. అవును. కొంతమంది హెవీ వెయిట్ ఉంటూ ఉంటారు. సో అవును. వాళ్ళకి కూడా ఈ మోకాళ్ళ నొప్పులు అనేది అంటే ప్రెషర్ అంతా కూడా ఈ మోకాళ్ళ మీద పడిపోయి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అవును. సో అప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హెవీ వెయిట్ అంటే మనం కొంచెం తగ్గించాలి వెయిట్‌ని. డైట్ మీద కాన్సంట్రేట్ చేయాలి. ఇంకా యాక్టివిటీస్ అయితే మనం తగ్గిస్తే ఇవి అంతా కామ్ డౌన్ అవుతాయి మనకి. ఓకే. అంటే యాక్చువల్‌గా బయట కూడా ఫిజియోథెరపీ సెంటర్స్ చాలా ఉన్నాయి. సో అక్కడ ఇక్కడికి డిస్కౌంట్ ఏమన్నా ఇస్తున్నారా? ఇక్కడికి ఇప్పుడు వచ్చే మనకి పేషెంట్స్‌కి? కన్సల్టేషన్స్ ఫ్రీ ఉన్నాయి. అంటే పేషెంట్స్ డైరెక్ట్ వచ్చి మనకి మాట్లాడి అంత కన్సల్టేషన్స్ ఫ్రీగానే ఉంటాయి. కానీ ట్రీట్మెంట్‌లో 50% ఆఫ్ ఉంటుంది మనకి బయట నుంచి చూస్తే. ఇప్పుడు బయట రీహాబ్ సెంటర్స్ అలా ఎళ్తే మీరు 1,00,000 మినిమమ్ చార్జ్ చేస్తారు మీకు. ఇక్కడ కాబట్టి 50,000లో 1 మంత్‌లో 2 సెషన్స్ ఫిజియోథెరపీ ఇంక్లూడ్ అయితాయి మీకు. ఈ హాస్పిటల్‌లో జీజీ చారిటీ. మన గుప్తా గారు చాలా మంచిగా చేశారు ఈ హాస్పిటల్ డెవలప్‌మెంట్ కోసం. ఆయన గురించి చూస్తే మనకి చాలా తక్కువ ప్రైజెస్‌లో చేస్తున్నాం మనం అన్ని డాక్టర్స్ మీద. ఓకే. సో అంటే జనరల్‌గా ఫ్రీ ఓపీ అంటే చాలామంది ట్రీట్మెంట్ ఎలా ఉంటది, ఏంటి అనేసి అని అనుకుంటూ ఉంటారు. సో ఎంతమంది సక్సెస్‌ఫుల్ అంటే ఇక్కడికొచ్చి రికవరీ అయ్యి వెళ్ళిన ఏమైనా ఛాలెంజింగ్ కేసెస్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ చూసి మనకి మోర్ దెన్ 10,00,000 పేషెంట్స్ హావ్ కమ్ ఫ్రమ్ ద పాస్ట్ 5 ఇయర్స్. అది చూస్తే మాత్రం 100% సక్సెస్ ఉంటుంది. మన దగ్గర డాక్టర్స్ చాలా హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఆర్ దేర్ హూ విల్ ట్రీట్ పేషెంట్స్ విత్ వెరీ లో కాస్ట్. ఓకే. ఏ ఏరియాస్ నుంచి వస్తూ ఉంటారు? పేషెంట్స్ చాలా ఏరియాస్ నుంచి వస్తున్నారు మనకి. ఇప్పుడు వరంగల్ నుంచి వస్తున్నారు చాలామంది. కరీంనగర్ నుంచి వస్తున్నారు మనకి. ఈ సరౌండింగ్ కాకుండా వేరే ఏరియాస్ నుంచి కూడా వస్తున్నాయి. అంటే ఎల్బీ నగర్ అటు సైడ్, ఇటు సైడ్ మొత్తం గచ్చిబౌలి సైడ్ నుంచి కూడా వస్తున్నారు మనకి. సో మనతో పాటు పేషెంట్స్ అయితే ఉన్నారండి. వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంది దాని గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అమ్మా. హాయ్ మీ పేరు? అరుణ, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓల్డ్ సిటీ చార్మినార్. ఈ హాస్పిటల్ ఎప్పటి నుంచి తెలుసా? ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ హాస్పిటల్కి? ఈ హాస్పిటల్ అంటే 1 వీక్ నుంచి మా చుట్టాలు వాళ్ళకి తెలుసు, ఓకే. వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చినాం. ఏంటమ్మా సమస్య? ఏ ప్రాబ్లంతో వచ్చారు? ఆమెకి గైనిక్ ప్రాబ్లం, యూటరస్ బయటికి రావడం అనేది దానికి సర్జరీ చేసి సెట్ చేసినారు. ఓకే. ఎలా అనిపించింది ట్రీట్మెంట్ కానీ? అంటే ₹1 వైద్యం చేశారు కదా, అంటే ఓపీ ఫీజు ₹1 కదా, సో మిగిలినవన్నీ కూడా 50% తక్కువకే చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ట్రీట్మెంట్? అది ఎలా ఉంది? బాగా అనిపించింది.
అంటే అందరికి యూజ్ అవుతుంది అంటారా? యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, నా అభిప్రాయం. ఓకే. ఇక్కడ కాకుండా ఇంతకు ముందు వేరే వేరే హాస్పిటల్స్ లో చూపించారా? అంటే కోటి హాస్పిటల్లో చూపించింది. సేమ్ అక్కడ ఎలా చెప్పారో అట్లనే ఇక్కడ కూడా చేసిన. ఓకే. సో ఇప్పుడు ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిపోయింది. ఎన్ని రోజులైందమ్మా ఆపరేషన్ అయ్యి? రేపటికి 1 వీక్ అవుతుంది. 1 వీక్. ఇప్పుడు ఏంటి డిశ్చార్జ్ చేస్తున్నారా? డిశ్చార్జ్ అయిపోయింది, రివ్యూకి వచ్చినాం. ఓకే, మళ్ళీ ఒకసారి చెకప్కి వచ్చారు. ఎలా ఉన్నారు పేషెంట్? బాగానే ఉన్నారు? పర్వాలేదు. ప్రాబ్లం క్యూర్ అయిందా? ఓకే. సో ఇప్పుడు మనం అయితే పేషెంట్ రూమ్స్కి అయితే వచ్చామండి. ఇక్కడ కూడా చాలా అంటే అఫోర్డబుల్ ప్రైజెస్. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే 1 రూపీకే ఓపీ ఫీజు అండ్ 50% మెడిసిన్స్లో కానివ్వండి, టెస్ట్లో కానివ్వండి అంతా కూడా డిస్కౌంట్ అనేది ఉంటుంది. అండ్ పేషెంట్స్ రూమ్స్లో కూడా చూసుకున్నట్లయితే 2000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి రూమ్స్. బయట చూసుకున్నట్లయితే 3-5 అట్లా ఉంటాయి అనమాట. ఇక్కడ పేషెంట్ బట్టి రూమ్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఇవి కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి. సో ప్రస్తుతం అయితే మనం పైన రూమ్స్ లో అయితే ఉన్నామండి. ఇక్కడ ఏంటంటే డెలివరీ పేషెంట్ ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి అంతా కూడా ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో, మీ పేరు? ప్రశాంతి. ఎక్కడి నుంచి వచ్చారు? అంబర్పేట్. ఇక్కడ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఇక్కడే ట్రీట్మెంట్ ఇక్కడే ఎలా అనిపిస్తుంది? ట్రీట్మెంట్ ఎలా చేశారు? చాలా బాగుంది. ఓకే. సో డెలివరీ ఎన్ని డేస్ అవుతుంది? నిన్నే అయినా ఎస్టర్డే 1 డే అవుతుంది. ఓకే. నార్మల్ ఆర్ ఆపరేషన్ చేశారు. సో బయట ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇక్కడికి ఆల్రెడీ ప్రైవేట్కి వెళ్ళాను, నాకు నచ్చలేదు. సో ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంది, మేడమ్స్ కూడా చాలా కేర్గా చూసుకుంటారు. ఓకే, చాలా కేర్గా చూసుకున్నారు. ప్రైస్ వైజ్ కూడా బెటర్, చాలా బెటర్. నేను బయటి దానికి ఇక్కడ దానికి చాలా తేడా ఉంది. ఓకే. ఇక్కడ ఈ హాస్పిటల్ గురించి ఎవరు చెప్పారమ్మా? మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, అయితే వచ్చాము. ఇక అంటే ఫస్ట్ డెలివరీనా? ఫస్ట్ బేబీనా? ఫస్ట్ బేబీ. ఓకే. ఎన్ని డేస్ అవుతుంది? నిన్న ఎస్టర్డే 1 డే అవుతుంది. ఓకే, 1 డే అవుతుంది. అడ్మిట్ అయ్యి మొన్న నైట్ అడ్మిట్ అయ్యాం, సాటర్డే నైట్. మార్నింగ్ ఆపరేషన్ అయింది. సో ఆపరేషన్ అంతా కూడా మంచిగా అయింది. చాలా జాగ్రత్త. ఓకే. చాలా ఇప్పుడు బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్? బేబీ గర్ల్. ఓకే, లక్కీ. సో చూసారు కదా, ఇక్కడ ఏంటంటే డెలివరీ పేషెంట్స్ కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే బడ్జెట్లో అండ్ చాలా చక్కగా ఆపరేషన్ చేశారని చెప్తున్నారు. మీరు కూడా గైనిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ హాస్పిటల్కి విజిట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో అడ్రస్, లొకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ప్రస్తుతం మనం ఓపీ థియేటర్ అండి, ఆపరేషన్ థియేటర్ దగ్గర అయితే ఉన్నాము. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ చూడొచ్చు, ఇది ఏంటంటే ఆపరేషన్ థియేటర్లలో డెలివరీలు అవి వేస్తుంటారు కదా లేడీస్కి, గైనిక్ డిపార్ట్మెంట్. సో వాళ్ళకి ఫెసిలిటీ అనమాట. ఇక్కడే ఆపరేషన్స్ కానివ్వండి, ఫ్రీ డెలివరీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడే. అండ్ బేబీ వెయిట్ కోసం ఇవంతా కూడా ఇంక్యుబేటర్ కూడా ఉంది. అంటే పుట్టినప్పుడు కొంతమందికి చిన్నపిల్లలకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో దానికోసం ఇక్కడ ఇంక్యుబేటర్ కూడా ఉందన్నమాట. సో ఇది మెయిన్ ఆపరేషన్ థియేటర్ అండి. ఆపరేషన్స్, సర్జరీస్ అన్నీ కూడా ఇక్కడే చేస్తారనమాట. ఇక్కడ అంతా ఎక్విప్మెంట్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది. గైనిక్ కానివ్వండి, ఆర్థోపెడిక్ కానివ్వండి, ఇట్లా ఏమైతే సర్జరీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే చేస్తారు. సో చూసారు కదా, జేజీ చారిటీ హాస్పిటల్లో 1 రూపాయికే వైద్యం, అలాగే 50% డిస్కౌంట్ ఉంటుందండి. మెడిసిన్స్ కానివ్వండి, టెస్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా. ఇక్కడ అన్ని రకాల డిపార్ట్మెంట్స్ అంటే గైనకాలజీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కానివ్వండి, డెంటిస్ట్, అలాగే ఈఎన్టీ డాక్టర్స్ కానివ్వండి, అందరూ కూడా అవైలబుల్గా ఉంటారనమాట. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. అండ్ ఈ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటి అని అంటే, అండ్ జనరల్గా మనం ప్రైవేట్ హాస్పిటల్స్లో చూస్తుంటాము ఓపీ ఫీజే 600 అండ్ 1500 అట్లా ఉంటూ ఉంటుంది జస్ట్ 15 డేస్కే. సో ఇక్కడ ఏంటంటే రూపాయి అనమాట ఓపీ ఫీజు మనం కట్టాల్సిన అవసరమే లేదు. కొంతమంది రూపాయి ఇచ్చినా నో ప్రాబ్లం. అండ్ ఈ రూపాయికే మీకు ఏంటంటే మెడిసిన్స్ వచ్చేస్తాయి. మీకు ఏమైనా టెస్టులు రాసినా కూడా టెస్టులు కూడా అన్ని ఇక్కడే చేస్తారు కాబట్టి, అండ్ మీకు ఓపీ ఫీజ్కి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. అండ్ ముఖ్యంగా గైనిక్ డిపార్ట్మెంట్స్లో కూడా డెలివరీస్ కానివ్వండి, అండ్ గైనిక్ డాక్టర్స్ కూడా ఇక్కడ అందరూ కూడా అవైలబుల్గా ఉంటారు. అండ్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి డెలివరీస్ కోసం కాంటాక్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా హాస్పిటల్కి విజిట్ చేయొచ్చు, అండ్ లేదు అంటే కాల్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇది వాటి స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుంది వీటీవీ హెల్త్. థ్యాంక్ యూ.
సో ప్రస్తుతం మనతో పాటు జీజీ చారిటబుల్ హాస్పిటల్స్ చైర్మన్ అయినటువంటి గంగాధర్ గుప్తా గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ ఈ హాస్పిటల్ ఎప్పుడు స్థాపించారు? ఈ హాస్పిటల్ని 25/2/2022 చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అంటే యాక్చువల్గా రూపాయికి వైద్యం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యం. ఎలా చేస్తున్నారు సార్ వైద్యం? అంటే ఈ హాస్పిటల్ ఓం శ్రీ శ్రీ భగవాన్ పెద్ద బాలయేశ్వర వారు, ఓం శ్రీ శ్రీ భగవాన్ చిన్న బాలయేశ్వర వారు వారి తండ్రి గారు అయినటువంటి గంగయ్య గారి పేరిట స్థాపించడం జరిగింది. ఈ హాస్పిటల్లో అంటే ₹1 వైద్యము, మిగిలినవి అన్నీ కూడా ఆపరేషన్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, లేకపోతే టెస్టులు కానివ్వండి, లేదా ప్రొసీజర్స్ కానీ, రూమ్ రెంట్లు కానీ, ఇలాంటివన్నీ కూడా అన్ని హాస్పిటల్ కన్నా కూడా చాలా రీజనబుల్గా అయినటువంటి రేట్లతో ఉంటాయన్నమాట. వాళ్ళు భరించగలిగినటువంటి స్తోమత ఉన్నటువంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ హాస్పిటల్ ఆపరేషన్స్ లేదా వైద్యం అందించడం కానీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏ ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు? ముఖ్యంగా గైనకాలజీ ప్రాబ్లమ్స్ బాగా ఉన్నాయి, గర్భసంచి ప్రాబ్లమ్స్, డెలివరీస్, ఆ తర్వాత వచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి లేడీస్ సమస్యలతో, తర్వాత ఆర్థోపెడిక్ నీ ఆపరేషన్స్, హిప్ రీప్లేస్మెంట్లు, ఇలాగా ఆర్థోపెడిక్ సంబంధించినవి. ఇంకా పురుషులకి జనరల్ సర్జన్ మాకు రాకేష్ సార్ అని ఉన్నాడు, ఆయన కూడా జనరల్ సర్జన్, చాలా బ్రిలియంట్. వాళ్ళ సమస్యలు, లేడీస్ సమస్యలు కానీ, జెంట్స్ సమస్యలు కానీ, అన్ని సమస్యల పరిష్కారానికి అన్ని రకాల సర్జన్స్ ఆయన చేయగలడు. దాంతో ఇంకా ఇతరత్ర యూరాలజీ సమస్యలు, న్యూరాలజీ సమస్యలు, వీటన్నిటికి కూడా డాక్టర్లు అందరూ ఉన్నారు. గైనిక్ కూడా ప్రఖ్యాత వైద్య నిపుణురాలు మౌనిక సోనాలి మేడం, ఇలా అందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అసలు వాళ్ళు ఊహించినటువంటి ఆపరేషన్లు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అంటే కొంతమంది పేషెంట్స్తో మాట్లాడుతున్నట్లయితే చాలా అంటే చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు సార్. వస్తున్నారు. అంత పేరు రావడానికి గల కారణం అంటే ఇక్కడ ఆపరేషన్ సక్సెస్ రేట్ ఎక్కువ. అసలు అన్ని దాదాపు ఇప్పటికి 2000 పైన ఆపరేషన్లు చేశాము, ఒక ఆపరేషన్ కూడా ఫెయిల్యూర్ లేదు. అన్ని ఆపరేషన్లు వాళ్ళు అనుకున్న విధంగా ఎవరైతే ఏ వ్యాధిగ్రస్తులైతే అనుకుంటాడో, ఏ వ్యాధిగ్రస్తులైతే భరించగలుగుతారో ఆ భరించగలిగినటువంటి రేటుకి ఇక్కడ ఆపరేషన్ చేసి మా డాక్టర్లు, మా స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ నిర్ణయించేది కూడా మా డాక్టర్లే. ఈ ఆపరేషన్కి ఇంత అని ఖర్చు నిర్ణయించేది కూడా మా డాక్టర్లే. దాన్ని బట్టి చూసి ఆ పేషెంట్ భరించే స్థితిని బట్టి నిర్ణయించి వాళ్ళకి వైద్యం చేసి పంపిస్తూ ఉంటారు. ఎప్పుడూ ప్రతి ఒక్కటి కూడా నా దగ్గరకు రాదు. ఎప్పుడో ఒకసారి ఈ ఆపరేషన్ ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటేనే తప్ప, పేషెంట్కి కూడా ఏమైనా భరించలేని ఏదైనా ఉంటేనే తప్ప, మ్యాక్సిమం నెలలో 1-2 కేసులు కూడా నా దగ్గరకు రావు. అన్నీ కూడా మా డాక్టర్లు, మా స్టాఫే పరిష్కరించి పంపించేస్తుంటారు. ముఖ్యంగా మీరు అన్నట్టే సర్జరీస్ ఎవరైతే 80-85 ఇయర్స్ ఉంటారో, చాలా ముసలి వాళ్ళకి సర్జరీ చేయాలంటేనే కొంచెం రిస్క్. చాలా మంది టచ్ చేయరు ప్రైవేట్ హాస్పిటల్స్లో, ఏజ్ ఎక్కువ కదండి, సపోర్ట్ చేస్తారో లేదో అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. సో ఎట్లా సాధ్యం అవుతుంది? అది స్వామివారేనమ్మా. అది ఓన్లీ స్వామివారే ఆపరేషన్ చేయించున్నారు అనడానికి సందేహం లేదు. ఉదాహరణకి మొన్న ఒక లేడీ ఒక గర్భసంచిను, యూరిన్ బ్లాడర్ రెండూ కూడా ఆమెకు బయటకు వచ్చేసినాయి. బయటకు వచ్చేస్తే చాలా హాస్పిటల్ తిరిగారు వాళ్ళు, కిమ్స్, తర్వాత రకరకాల హాస్పిటల్స్ తిరిగారు వాళ్ళు. తిరిగిన తర్వాత వాళ్ళు భరించలేని స్టేజ్. మా డాక్టర్ కూడా శ్రీనివాసరెడ్డి గారిని, ఆ యూరాలజిస్ట్ 1984లో అలాంటి ఆపరేషన్ చేశారట. అదే ఆపరేషన్ విజయవంతంగా, అంటే యథాస్థానంలో ఆ గర్భసంచిని కూర్చోపెట్టాలి, ఆ యూరిన్ బ్లాడర్ను కూడా కూర్చోబెట్టాలి, యథాస్థానంలో కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి మళ్ళీ ఆపరేషన్ చేసేసి విజయవంతంగా చేసి పంపించారు. వాళ్ళకి అంతా చాలా తక్కువ రేట్, 80,000-70,000 తీసుకున్నారు అంతే. వాళ్ళ ఛార్జెస్ కూడా చాలా తక్కువ ఛార్జెస్, వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయారు. జనరల్ గా బయట అయితే 5 lakhs అట్లా చాలా. అది మనం ఒక్కొక్క హాస్పిటల్ని బట్టి అవుతుంది. ఒక రేంజ్ హాస్పిటల్కి ఒక రకంగా ఉంటుంది, ఒక రేంజ్ హాస్పిటల్కి ఒక రకంగా ఉంటుంది. వాళ్ళు మేమే భయపడ్డాం.
ఎట్లాగా ఈ గర్భసంచిని ఎలా స్థానంలో ఎట్లా కూర్చోబెడతారు, మూత్రం సంచిని ఎలా కూర్చోబెడతారు, మేమే ఆశ్చర్యపోయాం. అటువంటిది కూడా కూర్చోబెట్టేసేసి మళ్ళా ఆ స్త్రీ సంసారానికి కానీ మళ్ళా పిల్లలకు కనడానికి కానీ అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ఆ స్త్రీని తయారు చేసి ఇక్కడ మా డాక్టర్స్ బృందం మౌనిక, శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా అందరూ కూడా కలిపి ఒక బృందంగా, రాకేష్ సారు అందరూ కలిపి దాని ఆపరేషన్ని విజయవంతం చేసి పంపించారు. అలాగే ఒక అమ్మాయికి 3.5 కిలోల గడ్డలు, 7 కిలోల గడ్డలు, ఇట్లా రకరకాల గడ్డలు వస్తుంటాయి. ఆ గడ్డలు కానివ్వండి, తర్వాత 73-75 సంవత్సరాల వాళ్ళకి హెర్నియాలు కానివ్వండి, ఒకటి కాదండి, కొల్లలైనటువంటి రకరకాలైనటువంటి ఆపరేషన్లు, అవి చెప్పటానికి మనం చెప్పలేని విధమైనటువంటి ఆపరేషన్లు కూడా చేసి పంపిస్తున్నాం. ఓకే, టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్? అంటే 24/7 ఓకే, అంటే నైట్ టైం ఎమర్జెన్సీ అయినా కూడా డాక్టర్స్ ఉంటారు, నైట్ టైం ఎమర్జెన్సీ అయినా డాక్టర్స్ ఉంటారు. అన్ని రకాల అవసరం అయితే గైనకాలజీ ఏంటంటే డెలివరీస్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇక్కడే మా మౌనిక మేడం డాక్టర్ గారు ఇక్కడ హాస్పిటల్ దగ్గరలోనే ఉంటారు. ఫోన్ చేస్తే అమ్మగారు ఎనీ టైం అర్ధరాత్రి కానీ ఎప్పుడైనా వచ్చేస్తారు. వచ్చేసేసి ఆ డెలివరీస్ ఉంటే కూడా చేసేసి పంపించేస్తారు. మాకు డెలివరీస్ బాగానే ఉన్నాయి, ప్లస్ లేడీస్ ప్రాబ్లమ్స్తో చాలా ఉన్నాయి. ఆ మెయిన్ ఎక్కువ వస్తూ ఉంటారు. గైనిక్ ప్రాబ్లమ్స్ ఒకటి కాదు, 2 కాదు, చెప్పడానికి వీలు లేనన్ని గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్ మీ దగ్గర? ఇక్కడ గైనిక్, ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్ మెయిన్. ఇంకేమైనా కార్డియాలజీ సమస్యలు, ఇంకైనా ఎలా కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే మేము మాకు తెలిసినటువంటి హాస్పిటల్స్తో చేయించి వాళ్ళు అనుకున్న రేట్లకి వాళ్ళని ఒప్పించి అది కూడా చేస్తాం. ఇక్కడ బ్లడ్ టెస్ట్లు కూడా CBP అయితే 100 రూపీస్ అట్లా కూడా చేస్తున్నారు కదా, సో అవి కూడా చారిటీ బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా ల్యాబ్ సంబంధించినటువంటి టెస్ట్లన్నీ కూడా 50% డిస్కౌంట్లో ఉంటాయి. మెడిసిన్స్ కూడా మంచి డిస్కౌంట్లో ఇస్తాము. అలానే మీకు బయట ఆపరేషన్ ₹1,00,000 అయితే ఇక్కడ 30,000-40,000 అయిపోతుంది. అంటే హాఫ్ ఆఫ్ ది ప్రైస్, హాఫ్ కన్నా కూడా ఒక్కోసారి బిలో ప్రైస్ కూడా అయిపోతుంది. పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది. పేదవాళ్ళని కాదండి, డబ్బుని ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బాగా అలాగే డబ్బు ఎఫర్ట్ చేసేవాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా మనం అడిగినంత చేస్తున్నారు. వాళ్ళు ఏమి అలాగా అభ్యంతరం ఏమి పెట్టట్లేదు, అన్నీ మంచిగా ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా సార్? గవర్నమెంట్ నుంచి ఏముంటుందండి, ఈ హాస్పిటల్కి గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ ఉండదు. ప్రతి ఒక్కరు అందరితో పాటు మాకు కరెంటు బిల్లు, అందరితో పాటు మాకు వాటర్ బిల్లు, అందరితో పాటు ట్యాక్స్లు అని మామూలు. ఏమి గవర్నమెంట్ నుంచి ఏమి ఉండదు, ఏ గవర్నమెంటు లేదు. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అనేది లేదు, ఏ గవర్నమెంట్ మాకు సహాయం చేసింది. ఇంత సేవ చేస్తున్నారు కదా, సపోర్ట్ అనేది ఎక్కడ మీకు లేదు అంటే ఇంకా మరి ఆ గవర్నమెంట్ వారి దృష్టికి వెళ్ళిందో లేదో మాకు తెలియదు. మేము అలాంటి ప్రచారాన్ని కూడా నోచుకోలేదు కాబట్టి మేము ఎప్పుడూ దాని గురించి ఆశించలేదు. దీనికి ప్రజలే దేవుళ్ళు. ఈ హాస్పిటల్ నడిపించుకునేది ముఖ్యంగా ఓం శ్రీ శ్రీ భగవాన్ పెద్ద బాలయేశ్వర వారు, చిన్న బాలయేశ్వర వారు మరియు ఆ ప్రజలే ఈ హాస్పిటల్ నడిపించుకుంటున్నారు. దీంట్లో అందరం కూడా నిమిత్త మాత్రమే. మెయిన్ స్వామివారి లేకపోతే ఈ హాస్పిటల్లో ఎన్ని ఆపరేషన్స్ సక్సెస్ రేట్ తీసుకురావడం అంటే అది మామూలు మాటలు కాదు. ఒక డాక్టర్తోనూ సాధ్యం కాదు, మాతో సాధ్యం కాదు, ఎవరితోనూ సాధ్యం కాదు. అది సాక్షాత్ స్వామివారి ఓం శ్రీ శ్రీ భగవాన్ పెద్ద బాలయేశ్వర వారు, చిన్న బాలయేశ్వర వారు ఇస్తున్నటువంటి ఆశీస్సులతో మా డాక్టర్లు కూడా మంచి నైపుణ్యంతో వాళ్ళకి వైద్యాన్ని అందించి ఆ శక్తిని స్వామి ఇస్తున్నారు. ఆ స్వామి ఇచ్చినటువంటి శక్తితో వీళ్ళు వైద్యం చేసి పంపిస్తున్నారు. అంటే ఎమర్జెన్సీ వార్డ్ కూడా ఉంది కదా? ఎమర్జెన్సీ ఉంది, అన్నీ ఉన్నాయి, ఎమర్జెన్సీ కూడా. ఓకే, ఇంకా ఎక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయి సార్? ఇంకే లేదు, ఎక్కడా లేదు, ఇది ఒకటే. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో VTVని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.